నమస్తే సఖులు. ఈరోజు కథ. కిరణ్ గది కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. అతని చేతిలో రుమాల్ని మాటిమాటికి మెలిపెడుతూ సరిదీస్తున్నాడు. అతని ముఖం ఉత్తేజంగా ఉంది. ఆ కళ్ళలో కంగారు, భయం కూడా కనిపిస్తున్నాయి. ఇంతలో గదిలోకి జూలీ బుల్లిబుల్లి కాళ్ళతో పరిగెత్తుకుంటూ వచ్చింది. అది వచ్చింది అంటే వెనక సునీత వస్తోందన్నమాటే. అతని కంగారు మరింత ఎక్కువైంది. చప్పున జూలీని 2 చేతులతో అందుకుని ఎత్తుకున్నాడు. దాని తల మీద చేయి వేసి నిమ్మరసాగాడు. అడుగుల చప్పుడు వినిపించింది. అతను సిగ్గుతో కళ్ళెత్తి సూటిగా చూడలేకపోతున్నాడు. గదిలోకి సునీత వచ్చి నిలబడింది. గులాబీ రంగు జరీ అంచు సునీత పాదాల దగ్గర మెరుస్తోంది. అతని చూపులు అక్కడి నుండి పైకి లేవలేకపోతున్నాయి. ఎందుకు పిలిచావు? సునీత అడిగింది. కూర్చో, తడబాటుగా అన్నాడు. సునీత కూర్చోలేదు. ప్లీజ్ ఒక్క నిమిషం కూర్చో, నిన్న చిన్న మాట అడగాలి. అడుగు. ఏంటది? జూలీ సునీతను చూడగానే కిరణ్ చేతిలో నుంచి కిందకు చేరడానికి మెలితిరగసాగింది. కానీ కిరణ్ దాన్ని వదలలేదు. గట్టిగా పట్టుకున్నాడు. అతని వాలకం చూసిన సునీత అతను ఏదో చెప్పాలని చెప్పలేకపోతున్నాడని గ్రహించింది. జూలీ అప్పటికే కిరణ్ వదిలేకపోతే కొరుకుతానట్టు బెదిరించి అతని చేతిలో జారి సునీత మీదకి ఎగవాకింది. కిరణ్ టేబుల్ దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. చెప్పు, ఏమిటి? అవతల వాళ్ళందరూ ఉన్నారు, అర్జెంటుగా మాట్లాడాలి అన్నావుగా, చెప్పడానికి సందేహం ఎందుకు అంది. సునీత, వాళ్ళు లగ్నపత్రిక రాస్తున్నారు, నేను అడిగారా? లేదే అంది ఆశ్చర్యంగా. అడగలేదు కదా, నేను అప్పుడే అనుకున్నాను. నాకు నీకు పెళ్ళి ఇష్టమేనా నీకు అని అడుగుతుంటే అతని ముఖం ఎర్రబడింది. సునీత ఆశ్చర్యంగా చూసింది. నీకు? ఎదురు రెట్టించింది. నా సంగతి వదిలే, నీ మాట చెప్పు నిలదీసింది. నన్నెవరూ అడగలేదు. అది నాకు చాలా బాధగా, కోపంగా ఉంది. మనం చిన్నపిల్లలమా, బొమ్మలమా? అతను ఆవేశంగా అన్నాడు. ఒకవేళ ఎవరైనా అడిగి ఉంటే నువ్వు ఏమని సమాధానం చెప్పేవాడివి? ముందు నీ ఇష్టం తెలుసుకోమనేవాడిని. సునీత పక్కు నవ్వింది. అమ్మకి నాన్నకి మన మనసులు తెలియవా? వాళ్ళు నన్నేం అడగలేదు. కానీ నాకేం కోపం రాలేదే. నీకెందుకు కోపం వచ్చిందబ్బా? బుగ్గను వేయించుకుని ఆశ్చర్యం నటించింది. నీ మనసు తెలుసుకోకుండా ఈ పని చేస్తున్నారేమో అని భయంతో. సునీత, నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నావా? నా సంగతి నీకు తెలియదా కిరణ్? నాకు ఇష్టం లేకపోతే మనసులో దాచుకోను, టప్పీమని చెప్పేస్తాను. మా అమ్మ దగ్గర, నాన్న దగ్గర నాకు ఆ చనువు ఉంది. నా విషయం వేరు. నేనంటే వాళ్ళ కూతురు. నేను అడగకపోవడం వాళ్ళ తప్పే. నేను ఇప్పుడే వెళ్ళి అమ్మతో చెప్తాను. లేచి వెళ్ళబోయింది. అలాగాగు అతను కంగారుగా అటు ఇటు వచ్చాడు. నీ సంగతి తెలుసుకోవడం కోసమే నేను అడిగాను. అసలు నీకు ఆ అనుమానం ఎలా వచ్చింది? మొదట్లో నేను చాలా మొరటుగా ప్రవర్తించాను. అది తలుచుకుంటే నాకు ఇప్పుడు ఎంతో సిగ్గేస్తుంది. నాకు అప్పుడేం తెలియదు సునీత. నా బాల్యం నీకు పూర్తిగా వ్యతిరేకంగా గడిచింది. కారణం తెలియదు, కానీ మా అమ్మ నాన్న ఎప్పుడు పోట్లాడుకునేవారు. నాకేమిటో ఎప్పుడూ చిరాగ్గా ఉండేది. స్నేహితుల మధ్య ఎక్కువ కాలం వెళ్ళబుచ్చడానికి చూసేవాడిని. వాళ్ళు ఒకరి వెనక ఒకరు మాట్లాడుకోవడం, డబ్బు కోసం ఒకరి మీద ఒకరు ఆత్మీయత నటించడం, ఇదంతా కొంచెం ఏవగింపుగా అనిపించేది. నాకు మనుషులంటే విసుగ్గా ఉండేది. ఎవరిని చూసినా ఏదో ఒక వంకర మాట అని ఈసడించే బుద్ధి అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అమ్మ నన్ను పూర్తిగా మార్చివేసింది. నిజం చెప్పాలంటే నాకు ఇలాంటి తల్లి తండ్రి ఉంటే ఎంత బాగుండు అనిపించేది. వాళ్ళంటే నాకు చాలా గౌరవం, అభిమానం ఏర్పడినాయి. వాళ్ళకి నేనంటే ఆత్మీయత ఉంది, ఇది నాకు తెలుసు. అందుకే ఈ పెళ్లి నిశ్చయం చేస్తున్నాను కూడా నాకు తెలుసు. కానీ నువ్వే కిరణ్, నా విషయంలో నీకు సందేహం వద్దు. ఇష్టం లేని పెళ్లి నేనెందుకు చేసుకుంటాను? నువ్వు అన్నట్టుగా నేను చిన్నపిల్లని కాదు, బొమ్మని కాదు. ఇంతలో క్రింద నుంచి సునీత అంటూ భానుమతి పిలుపు వినిపించింది. అదిగో అమ్మ పిలుస్తుంది, నేను వెళ్తున్నాను. సునీత కుక్కపిల్లని ఎత్తుకొని వెళ్ళబోతూ మళ్ళీ ఆగింది. ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా? అతను లేనట్టు తలూపాడు. అతని ముఖం దీప్తివంతమైంది. సునీతకి ఆ క్షణంలో అతను ఎంతో ఆకర్షణీయంగా కనిపించాడు. కుక్కపిల్లని తీసుకుని వడివడిగా కిందకి వచ్చింది. అతను అలా ధైర్యం చేసి నిర్మోహమాటంగా తన అభిప్రాయం తెలుసుకోవడం సునీతకి నచ్చింది. ఆస్తిలో కిరణ్ వాటా కోసం వేసిన కేసులో కృష్ణప్రసాద్ గెలిచాడు. కిరణ్ పేరిట ఊర్లో కొంత పొలం, సిటీలో ఒక మెడికల్ షాపు వచ్చాయి. ఈ వార్త ఇంట్లో అందరికీ పండగలా అయింది. తెలిసిన వాళ్ళంతా ఇది సునీత అదృష్టం అన్నారు. మనం పెట్టిన దానికి వడ్డీతో సహా రాబట్టుకో అన్నాడు కృష్ణప్రసాద్. ఏమిటండి మీ మాటలు? వాళ్ళకి మనం అప్పుగా పెట్టామా? వడ్డీతో వసూలు చేయడానికి స్నేహితులుగా మనం చేయగలిగింది చేశామంది భానుమతి. ఊరికే అన్నానులేవోయ్ అన్నాడు అతను. ఆంటీ, రేపు నాకు సెలవు, అందరం కలిసి ఎటైనా వెళ్దాం అన్నాడు కిరణ్. గండిపేట పిక్నిక్ వెళ్దాం మమ్మీ అంది సునీత. నాకు పనుంది కిరణ్. మా అన్నయ్య ఇంటికి ఢిల్లీ నుండి మా మేనత్త కూతురు వచ్చింది. అన్నయ్య రేపు భోజనానికి రమ్మని ఫోన్ చేశాడు. మీ మామయ్య నేను అక్కడికి భోజనానికి వెళ్తున్నాం అంది భానుమతి. కిరణ్, నువ్వు సునీత వెళ్ళండి అన్నాడు కృష్ణప్రసాద్. సునీత ముఖం ఈ మాట వినగానే దీప్తివంతమైంది. మర్నాడు భానుమతి తనే స్వయంగా పలహారాలు చేసి టిఫిన్ క్యారియర్ సర్ది సునీత కిరణ్లకు ఇచ్చింది. అత్తయ్య కూతురు రాకపోతే మేము కూడా మీతో పాటు వచ్చేవాళ్ళం. అది రాక్షసి, వెళ్ళకపోతే ఊరుకోదు. రాత్రే ఎందుకు రాలేదని పొద్దున ఫోన్లో గొడవ చేసింది అంది భానుమతి నవ్వుతూ. భానుమతి సత్యవతి తలనొప్పిగా ఉందన్నందుకు ఆమె బలవంతం చేయలేదు. సునీత, కిరణ్ కారు తీసుకొని వెళ్ళిపోయారు. అప్పటికే భానుమతి మేనత్త కూతురు ఇంకా రాకుండా ఏం చేస్తున్నావు? మీ ఆయన అంత వదలలేకుండా ఉన్నావా అంటూ ఫోన్ చేసింది. నువ్వు త్వరగా వెళ్ళు, లేకపోతే ఆ శాలిటీ ఇక్కడికి వచ్చేటట్టుంది అన్నాడు కృష్ణప్రసాద్. మీరు భోజనానికి రానని అంటున్నారు. అన్నయ్యకి కోపం వస్తుందేమో. ఈసారి క్షమించమని. నిజం చెప్పాలంటే మీ మేనత్త కూతురు ఉందే, ఆవిడంటే నాకు చెడ్డ భయం. మనుషుల్ని చూపులతో, మాటలతో చంపేస్తుంది.
మీ గురించి మీ వెనక చాలా మెచ్చుకుంటుందండి. థ్యాంక్స్ బాబు, నాకు అర్జెంట్ పని ఉందని చెప్పు. భోజనాన్ని రాకపోతే సాయంత్రం స్టేషన్కి వెళ్ళడానికైనా వస్తారా? నాకు క్రిమినల్ కేసు ఒకటి ఉంది. క్లయింట్ వస్తాడు, మాట్లాడాలి. చూస్తాను. చూడడం కాదు, తప్పకుండా వస్తానంటే వెళ్తాను. సరే సరే వస్తాలే. కృష్ణప్రసాద్ పని మీద వెళ్ళిపోయాడు. భానుమతి అన్నగారింటికి వెళ్ళింది. కబుర్లతో నవ్వులతో సునీత కిరణ్లకు టైం ఇట్టే గడిచిపోయింది. అబ్బా, అప్పుడే సాయంత్రం అయిపోయిందా? సూర్యాస్తమయం చూస్తోంది సునీత. ఇద్దరూ నీళ్ల ఒడ్డున నడుస్తున్నారు. ఈరోజు ఇంత త్వరగా జరిగిపోయిందేమిటి? కిరణ్ కూడా ఆశ్చర్యపోయాడు. నువ్వు ఏదైనా మంత్రం పెట్టావేమో? సునీత గోముగా చూసింది. నువ్వే పెట్టుంటావు అన్నాడు కిరణ్. ఇద్దరు పక్కుమని నవ్వారు. ఇద్దరు మనసుల్లో ఏదో తెలియని ఆనందం నాట్యం చేస్తుంది. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అభిమానం ఇద్దరిని అయస్కాంతంలా ఆకర్షిస్తుంది. కాబోయే భార్యాభర్తలం అనే తలంపు చనువు తీసుకోమని తొందర పెడుతున్నా మళ్ళీ ఏదో మొహమాటం అడ్డుపడుతోంది. ఇద్దరూ పక్కపక్క నడుస్తున్నప్పుడు ఒకరి చెయ్యి ఒకరికి తగలడమో, ఒకరి భుజం మరొకరికి ఆనటమో జరిగినప్పుడు ఇద్దరి ముఖాలు అనుకోకుండా అభిమానంగా తిరుగుతున్నాయి. ఇద్దరి కళ్ళలో నునుసిగ్గులు దోబూచులాడుతున్నాయి. కొద్దిసేపటికి మళ్ళీ మాటే రానట్టు మౌనంగా నడవసాగారు. సునీత, నీకు నిజంగా మంత్రం పెట్టడం వచ్చనుకుంటా. ఎందుకు అలా అంటున్నావు? లేకపోతే నాలో ఇంత మార్పు ఎలా వస్తుంది? ఒక్కసారి తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఆ మాటే నేనే అనొచ్చుగా. మళ్ళీ ఇద్దరు పక్కన నవ్వుకున్నారు. చీకటి అయిపోయింది. ఇక ఇంటికి వెళ్దామా అన్నాడు అతను. అబ్బా, ఇప్పుడైనా ఆలస్యమైతే ఆంటీ కంగారు పడుతుంది. అది నిజమే. ఇద్దరు కారు దగ్గరకు వచ్చారు. సునీత కారు లోపల కూర్చుండి కిరణ్ కూడా కూర్చుని స్టార్ట్ చేశారు. కారు 2 గజాలు నడిచి కుయ్యమని ఆగిపోయింది. అతను మళ్ళీ స్టార్ట్ చేశాడు. మళ్ళీ 1 గజం నడిచి ఆగిపోయింది. మై గాడ్, పెట్రోల్ అయిపోయింది అన్నాడు అతను కంగారుగా. ఇప్పుడు ఎలా? సునీత కూడా ఆదుర్దాగా చూసింది. కారులో కూర్చుని ఏదైనా వెహికల్ వస్తుందేమో చూడాలి. మనం ఇలా గండిపేటకి దూరంగా రాకుండానే ఉంటే బాగుండేది అన్నాడు అతను నొచ్చుకుంటూ. ఇద్దరూ కారులో కూర్చున్నారు. కిరణ్ ముఖం చాలా ఆందోళనగా ఉండడం చూసి సునీత పక్కుమని నవ్వింది. అతను ప్రశ్నార్థకంగా చూశాడు. నాకు ఇప్పుడే ఇంటికి వెళ్ళాలనిపించలేదు, అందుకే ఇలా అయిందేమో. అతను కూడా నవ్వాడు. అతని చెయ్యి మెల్లగా జరిగి సునీత చేతిని అందుకుంది. చీకటి అతనికి ఆ ధైర్యం తెప్పించింది. సునీత, కిరణ్లు ఒక లారీ అతన్ని బతిమాలి పెట్రోల్ తీసుకుని ఇంటికి చేరుకునేసరికి రాత్రి 9 గంటలైంది. కారు ఇంటి ముందు ఆగేసరికి ఇల్లంతా హడావుడిగా ఉంది. డాక్టర్ గోపాలరావు గారి కారు బయట కనిపించింది. అది చూసి కిరణ్, సునీత ఆశ్చర్యంగా సాదాముఖాలు చూసుకున్నారు. ఎవరికో ఏదో పెద్ద సుస్థి చేస్తే తప్ప ఆయన సాధారణంగా ఇంటికి రాడు. కిరణ్, సునీత లోపలికి వచ్చారు. కృష్ణప్రసాద్, గోపాలరావు అప్పుడే భానుమతి గదిలో నుంచి బయటకు వస్తున్నారు. ఆవిడ బాగా షాక్ తింది. అదేమిటో తెలుసుకోండి, నేను ఉదయం మళ్ళీ చూస్తాను. టాబ్లెట్స్ గంటకు చొప్పున ఒకటి చొప్పున వాడండి అని చెప్పాడు. ఏమైంది డాడీ? సునీత ఆదుర్దాగా అడిగింది. మీ అమ్మకి ఒంట్లో బాగాలేదు అన్నాడు పెద్ద ఆయన. సునీత తల్లి గదిలోకి పరిగెత్తింది. కిరణ్ కూడా వెంట వెళ్ళాడు. భానుమతి మంచం మీద పడుకునుంది. మమ్మీ, సునీత వెళ్ళి చప్పున పక్కలో కూర్చొని చేతులు పట్టుకుంది. భానుమతి క్షణం సేపు కూతురు వైపు చూసింది. ఆ వెంటనే హిస్టీరియా వచ్చిందల్లా వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ ఏడుపు హృదయ విదారకంగా, ఎవలాంటి వారికైనా కంటతడి తెప్పించేటంత దీనంగా ఉంది. మమ్మీ, ఏమైంది మమ్మీ? సునీతకి ఏడుపు వచ్చేసింది. భానుమతికి ఏడుపు ఆగలేదు. కిరణ్ మంచం దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. ఆంటీ ఎంతో అనునయంగా ఆర్ద్రంగా పిలిచాడు. భానుమతి ఏడుపు ఇంకా ఇంకా ఎక్కువైంది తప్ప తగ్గలేదు. డాక్టర్ని పంపిన కృష్ణప్రసాద్ లోపలికి వచ్చాడు. ఏడుస్తున్న భానుమతి బిక్కమొక్కాలతో నిలబడిన పిల్లల్ని చూశాడు. భాను, భాను పిలిచాడు. దగ్గరికి వచ్చి ఆ మంచం మీద కూర్చొని తల మీద చేయి వేశాడు. భానుమతి అతని చెయ్యిని అవతలికి తోసేసింది. మీరు నా మంచం మీద నుంచి లేవండి, నన్ను ముట్టుకోకండి, అవతలికి వెళ్ళండి అరిచినట్టుంది. ఆ క్షణంలో పిచ్చి ఆవేశంతో ఉన్న భానుమతి ముఖం చూస్తుంటే సునీతకు భయం వేసింది. కృష్ణప్రసాద్ ఏం మాట్లాడలేదు. మంచం మీద నుంచి లేచాడు. సునీ, వెళ్ళి బట్టలు మార్చుకో. కిరణ్, వెళ్ళు. డాక్టర్ మీ ఆంటీని విశ్రాంతిగా ఉండనేమని చెప్పాడు అన్నాడు. సునీత, కిరణ్ ఇద్దరు బయటికి వచ్చారు. ఇద్దరూ అర్థం కానట్టు ముఖాలు చూసుకున్నారు. అమ్మకి ఏమైంది డాడీ? కొద్దిసేపు అయిన తర్వాత సునీత తండ్రిని అడిగింది. మతి పోయింది పళ్ళ బిగుని అన్నాడు అతను. అవునండి, నాకు మతి పోయింది. నేను పిచ్చిదాన్ని అయ్యాను. నా పిచ్చి ఆసుపత్రిలో చేర్పించండి. మీ పీడ వదిలించుకోండి, మీకు అడ్డుపోతుంది. భానుమతి ఎప్పుడు మంచం మీద నుంచి లేచి వచ్చింది. అపర కాడిలా చూస్తోంది. భాను, కృష్ణప్రసాద్ చప్పును లేచి వచ్చి పట్టుకున్నాడు. నన్ను వదలండి. మీరు ఇలాంటి వారిని తెలిస్తే ఇంతకంటే నేను చావడం నయం. చిచ్చి. భానుమతి తలుపులకేసి తల కొట్టుకోసాగింది. మమ్మీ, సునీత వచ్చి చప్పును బలవంతంగా పట్టుకుంది. భాను, ప్లీజ్. సునీత చూడు ఎలా భయపడుతుందో. దాని మనసు పాడు చేయకు. నీకు ఎలా ఇష్టం ఉంటే అలా జరుగుతుంది. ముందు ఆ తల్లి కొడుకులు ఇద్దరిని ఇంట్లో నుంచి పంపించి వేయండి. నువ్వు ఎలా చెప్తే అలా జరుగుతుందని చెప్తున్నానుగా. పద, రెస్ట్ తీసుకో. కృష్ణప్రసాద్ భార్య రెక్క పట్టుకుని బలవంతంగా గదిలోకి నడిపించి మంచం మీద పడుకోబెట్టాడు. ఘర్షణగా మాటలు వినిపించడంతో కిరణ్ కూడా అక్కడికి వచ్చాడు. సునీత మందు తాగించడంతో భానుమతి కొద్దిసేపటికి నిద్రపోయింది. పొద్దుట మేము వెళ్ళేటప్పుడు బాగానే ఉందిగా. అసలు ఏమైంది డాడీ? సునీత తండ్రిని అడిగింది. కృష్ణప్రసాద్ కుర్చీలో కూర్చున్నాడు. ఏమైంది అంకుల్? కిరణ్ కూడా ఆదుర్దాగా అడిగాడు. పిల్లలిద్దరూ అతని కుర్చీకి చెరోపక్కగా నిలబడి ఉన్నారు. ఏం జరిగిందో అతని నుంచి తెలుసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు.
కానీ కృష్ణప్రసాద్ చెప్పలేకపోయాడు. వారికి సమాధానం చెప్పలేనట్టుగా జుట్టులోకి వేళ్ళు పోనిచ్చుకుని టేబుల్ వైపు తలదించుకున్నాడు. ఓ గాడ్, వాట్ ఏ హెల్ అని కొనుక్కున్నాడు. మీరిద్దరూ వెళ్ళి పడుకోండి, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. సునీత, కిరణ్ గది బయటకు వచ్చారు. ఇద్దరు మనసులు ఆందోళనగా ఉన్నాయి. అసలు ఏమై ఉంటుంది అన్నాడు కిరణ్. సునీత అతని వైపు చూసింది. ఆ తల్లి కొడుకులు ఇద్దరిని ఇంట్లో నుంచి పంపించేయండి అన్న తల్లి మాటలు చెప్పబోయింది, కానీ నిగ్రహించుకుంది. సునీత కళ్ళలో నీళ్లు తిరిగాయి. కిరణ్ సునీత భుజం మీద చేయి ఆనించాడు. నాకు భయమేస్తుంది కిరణ్ అంది. అధైర్యపడకు, ఆంటీకి తగ్గిపోతుందిలే అన్నాడు అతను. ఈ రోజుకి ఇంతే సమాప్తం. తిరిగి రేపు కలుద్దాం.